గత పాలకులు పాలమూరు జిల్లాను పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 10 ఏళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదన్నారు. మోదీ కేసీఆర్ పాలన కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. దీనిపై కేసీఆర్, బండి సంజయ్, కిషన్ రెడ్డి చర్చకు రావాలన్నారు. ఎంతోమంది పాలకులు వచ్చిండ్రు, ఎందరో ముఖ్యమంత్రులు అయినరు. ఎన్నిసార్లైనా మన పాలమూరు పేదరికాన్ని చూపించి ప్రపంచ దేశాలలో మార్కెటింగ్ చేసుకున్నారు తప్ప మన జిల్లాను అభివృద్ధి చేయలే. ఇవాళ ఈ వేదిక మీద నుంచి నేను అడుగుతున్న మేధావులను, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చదువుకున్న వాళ్ళను, నీళ్లు నాగరికత తెస్తాయి, నీళ్లు పంటలు తీసుకొస్తాయి, మీ నీళ్లు పసిడి బంగారాన్ని పండిస్తాయి. మరి నీళ్లు నాగరికతను దేవాల్సింది, పసిడి పంటలు పండించాల్సిన ఈ పాలమూరు జిల్లాలో కృష్ణానది జలాలు 811 టీఎంసీలు దశాబ్దాలుగా పారుతున్నా మాకెందుకు పసిడి పంటలు రాలేదు? మా కష్టాలు ఎందుకు తీరవలేదు? మా కన్నీళ్లు ఎందుకు తూడవలేదని నేను అడుగుతున్నా. ఈ పాలమూరు జిల్లా నాడు ఉమ్మడి రాష్ట్రంలో లేదా? ఈ పాలమూరు జిల్లా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో లేదా? ఈ పాలమూరు జిల్లా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయలేదా? ప్రజల్ని అడుక్కుంటే నా పాలమూరు సోదరులు, మా సోదరి మనులు నీకు భిక్ష పెట్టినరు. నీ బొంతలో భిక్ష వేసి పార్లమెంటు సభ్యుని వేసి ఢిల్లీకి పంపిస్తే నువ్వు పార్లమెంటు సభ్యుడిగా పదవిని ఎలగబెట్టినావు. సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇస్తే నువ్వు తెచ్చినా అని గొప్పలు చెప్పుకున్నావు. ఆనాడు పాలమూరు జిల్లాను దత్తత తీసుకుంటున్నావు. తెలంగాణ రాష్ట్రం వస్తే పాలమూరు బాగుపడుతుందన్నావు. వలసలు ఆగిపోతాయన్నావు. మా కన్నీళ్లు తూడుస్తా అన్నావు. మా ప్రాజెక్టులు పూర్తి చేస్తా అని మాటిచ్చినావు. నేను ఇవాళ అడుగుతున్న వేదిక మీద నుంచి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు గారు 2009లో మేము హక్కున చేర్చుకొని మా కడుపులో పెట్టుకొని చూసుకుంటే, మేము భుజాల మీద పెట్టి మోసుకుంటే, పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నీకు నోరు రాకపోయినా, మేము ఎంపీగా గెలిపిస్తే, మేము భిక్ష పెడితే నువ్వు ఆనాడు ఎంపీ అయినవు. ఆ సంగతి మర్చిపోకు. మరి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు మా ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని నేను అడుగుతున్నా. ఈ 10 ఏళ్లలో నువ్వు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి చేసినుంటే ఇవాళ చంద్రబాబు నాయుడుతో నీ పంచాయతీ ఎందుకు వస్తుండే? ఆనాడు నువ్వు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆనాడు పోతిరెడ్డిపాడు పక్క 4000 క్యూసెక్స్ నుంచి 40,000 క్యూసెక్లకు పెంచింది. రాజశేఖర రెడ్డి గారికి ఊడిగం చేసింది. రాజశేఖర రెడ్డి చెప్పులు మోసి కృష్ణానది జలాలను రాయలసీమకు తరలించడానికి అనుమతించింది సన్నాసివి నువ్వు కాదా చంద్రశేఖరరావు? ఆనాడు నువ్వు ఊడిగం చేసి రాజశేఖర రెడ్డి పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తరలించకపోయాడు కృష్ణానది జలాలు. మళ్ళీ ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే ప్రగతి భవన్, ప్రజల స్వేదంతో నిర్మించిన ప్రగతి భవన్ అధికారిక కార్యాలయానికి వైఎస్ కొడుకు జగన్మోహన్ రెడ్డిని పిలిపించి పంచపక్ష ప్రమాణాలు పెట్టి 6 గంటలు చర్చించి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పథకం రచించింది నువ్వు కాదా? ఇది ద్రోహం కాదా? ఆనాడు రాజశేఖర రెడ్డితో కలిసి పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణానది జలాలను సీమకు తరలించకపోతుంటే హారతిచ్చింది నువ్వు కాదా? ఆనాడు మంత్రివర్గంలో నీ మంత్రులు లేరా? హరీష్ రావు గారు ఆ మంత్రివర్గంలో మంత్రి కాదా అని నేను ఇవాళ అడుగుతున్నా. ఈ నీళ్లు మాకు నాగరికతను ఎందుకు తేలే? ఈ నీళ్లు మాకు పసిడి పంటలు ఎందుకు తీయలే? ఈ నీళ్లు మాకెందుకు కన్నీళ్లు మిగిలిచ్చినాయని నేను అడుగుతున్నా. ఈ నీళ్లు మా భూములు ఎడారుగా మారడానికి, ఈ నీళ్లు మా ప్రజలు వేలాదిగా వలసలు పోవడానికే పనికొచ్చినాయి తప్ప మా జీవితాలలో వెలుగులు వచ్చినాయని నేను అడుగుతున్నా. ఈ పాపం నీది కాదా చంద్రశేఖరరావు? ఈ పాపం నీదే కదా? 10 ఏళ్ళు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టినావు కదా. 1,00,000 కోట్లు కాళేశ్వరం కట్టినావు. 1,00,000 కోట్లల్లా 1,000 కోట్లు మింగినావు. కట్టిన కాళేశ్వరం కుప్పగూలిపోయింది. ఇంతకంటే దిక్కుమాలిన ప్రాజెక్ట్ ఇంకెక్కడైనా ఉంటుందా అని నేను చంద్రశేఖరరావుని అడుగుతున్నా. ఇవాళ మా ప్రాజెక్టులు పడావు పెట్టి మా నిధులు నీళ్ళేమో రాయలసీమ తరలించకపోయింది, నిధులేమో నువ్వు తరలించకపోయినావు. పదవులేమో నీ ఇంట్లోకి వచ్చినాయి, పాపాలేమో మాకు వచ్చినాయి. ఇవాళ ఈ పాపాలు, ఈ కష్టాలు ఎంతకాలం మేము ఎదుర్కోవాలని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ మన మీద పగబట్టిండు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాయన, మన పరిపాలన బాగలేదంటుండు. 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు, 12 ఏళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నాడు. ఇవాళ చర్చకు సిద్ధమా కిషన్ రెడ్డి గారు?
మీ పార్టీ ప్రెసిడెంట్గా నువ్వురా, కేంద్ర మంత్రిగా నువ్వురా, చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడిగా నీ పార్టీ ప్రెసిడెంట్గా నువ్వురా, కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా నేను వస్తా. 12 ఏళ్ళు మోడీ పరిపాలన మీద, 10 ఏళ్ళు చంద్రశేఖరరావు పరిపాలన మీద, 12 నెలల మా పరిపాలన మీద, ప్రజా పరిపాలన మీద చర్చ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. చర్చలో ఓడితే ముక్కు నేలకు రాస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా సవాలు విసురుతున్నా. ఇవాళ నేను అడుగుతున్నా, మాకు అవకాశం వచ్చింది, మా జిల్లాకు అవకాశం వచ్చింది, మేము ఎవరినో అడుక్కోవడం, ఎవరి ముందల్లో చేయి దాచడం కాదు. ఇవాళ మా పాలమూరు జిల్లాకే ఒక అవకాశం వచ్చింది. మా ప్రాజెక్టులు మేము పూర్తి చేసుకోవద్దా? మా మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మేము కట్టుకోవద్దా? మా పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసుకోవద్దా? మా కల్వకుర్తి పూర్తి చేసుకోవద్దా? మా బీబా పూర్తి చేసుకోవద్దా? మా నెట్టంపాడు పూర్తి చేసుకోవద్దా? మా కోయిల్సాగర్ పూర్తి చేసుకోవద్దా? మా జూరాల పూర్తి చేసుకోవద్దా? మా తుమ్మిళ్ళ ప్రాజెక్టు పూర్తి చేసుకోవద్దా? మా ప్రాంతం అభివృద్ధి చెందొద్దా అని చంద్రశేఖరరావుని అడుగుతున్నా. 12 నెలలు కానీ ప్రభుత్వం అప్పుడే దిగిపోవాలంటున్నాడు. 10 ఏళ్ళలో నువ్వు చెయ్యని పనులు మేము చేసినాం కదా. ఏం బాగలేదు పాలన. ఆయన కొడితే గట్టి కొడతాడంట. ఆయన కొడితే ఎంత గట్టి కొడతాడంట అంటే ఇక అది చెప్పనలవి కాదంట. నేను అడగదలుచుకున్న మా సోదరుని, అయ్యా ఆయన గట్టి కొట్టడానికి ఫుల్లా ఆఫా? ఏంది గట్టి కొట్టడానికి? ఏం కొడతాడు ఆయన? కొడితే గిడితే ఓ ఫుల్లు ఓ ఆఫ్ గట్టి కొట్టగలడు. అంత మించి గట్టి కొట్టేది ఏందుంది? 10 ఏళ్ళు నువ్వు గట్టి కొట్టేటోని ఆయన ఉంటే, నిజంగానే నువ్వు గట్టి కొట్టాలంటే డ్రగ్స్ పార్టీలు ఫామ్ హౌస్లలో చేస్తున్న నీ కొడుకును వంగబెట్టి గట్టి కొట్టు, వానికి బుద్ధి వస్తుంది. ఢిల్లీలో లిక్కర్ దందాలు చేసి తెలంగాణ గౌరవాన్ని తీసిన నీ బిడ్డను దవడ మీద అంగబెట్టి గట్టి కొట్టు. తెలంగాణ పరువు తీసినందుకు గట్టి కొడితే వస్తుంది. కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు మింగిన నీ అల్లుని దవడ మీద అంగబెట్టి కొట్టు గట్టిగా. అప్పుడు వానికి బుద్ధి వస్తుంది, సిగ్గు వస్తుంది. తెలంగాణను ముంచినందుకు గట్టి కొట్టేది ఉంటే నీ ఇంట్లో కొట్టు, వాళ్ళని దారిలో పెట్టు. కాంగ్రెస్ను గట్టి కొడతా అంటే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరుకుంటారా? రా, ఎంత గట్టి కొడతావో చూద్దాం. ఇవాళ 500 రూపాయల సిలిండర్, ఆడబిడ్డల కార్తీలో ఉచిత ప్రయాణం, 200 యూనిట్లు ఈరోజు ఉచితంగా కరెంటు, 25,50,000 రైతులకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినాం. రైతు భరోసా కేసీఆర్ ఎగనామ పెడితే వచ్చిన ఎంబడే 7,625 కోట్ల రూపాయలు ఇవాళ రైతు భరోసా మొదటి విడత ఇచ్చినాం. రెండో విడత ఈరోజు రైతు భరోసాల 10,000 కోట్ల రూపాయలు, ఎకరాకు 12,000 సంవత్సరానికి ఇవాళ మనం మొదలు పెట్టినాం. మార్చి 31 లోపల ఈరోజు రైతు భరోసా నిధుల్ని రైతుల ఖాతాలో వేయదలుచుకున్నాం. నిరుద్యోగ యువకులకు 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ ఆడబిడ్డలకు, మహిళా సంఘాలకు పాఠశాలలు నిర్వహించుకోనికి అమ్మ ఆదర్శ పాఠశాల ఇచ్చినాం. ఇవాళ పాఠశాల పిల్లలకు బట్టలు కుట్టే పని ఆడబిడ్డలకు ఇచ్చినాం. ఇవాళ 1000 మెగావాట్లు సోలార్ విద్యుత్తు ఆడబిడ్డలకు ఇవాళ నిర్వహించుకోవడానికి ఇచ్చినాం. చంద్రశేఖరరావు, నీకు ఇవి కనిపిస్తలేవా? నీ కండ్లకి ఏమన్నా పసిరికలు వచ్చినాయా? నీ కండ్లు ఏమన్నా పచ్చగానే అని నేను అడుగుతున్నా. ఇవన్నీ మేము చేస్తలేమా? ఇవన్నీ నువ్వు సభకు వస్తే చర్చిస్తాం కదా. ఆయన రాడు. ఇక ఆయన మోడీ ఉన్నాడు ఢిల్లీలో, ఈయన గల్లీలో ఈయన ఒక ఆయన ఉంటే ఆడొక ఆయన ఉన్నాడు. ఆయన మనుషులు ఈడ మోపారు. బండి సంజయ్ అంట, కిషన్ రెడ్డి అంట. ఏం చేసిరాయా మీరు ఏం చేసిరో సవాల్ అంటుండు. నేను సూటిగా సవాల్ ఇసరదలుచుకున్న కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి. 2014, 2019, 2023 నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలు, మొన్న 2023లో మేము ఇచ్చిన హామీల మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. నేను మా దామన్న మేము ఇద్దరం వస్తాం. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ మీరు ఇద్దరు రాండి. బీఆర్ఎస్ నుంచి వాళ్ళని కూడా తండ్రి కొడుకులు వస్తారో, మామ అల్లుడు వస్తాడో, బావ బామార్ది వస్తాడో, ఎవడో ఒకడు వాళ్ళని కూడా రాని. చర్చ పెడదాం, బజార్లో పెడదాం, అంబేద్కర్ చౌరస్తాలో పెడదాం. అంబేద్కర్ సాక్షిగా చర్చ చేద్దాం. 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రిగా, 12 ఏళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా, 12 నెలలు మన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం చేసిన పనుల మీద చర్చ చేద్దాం. నరేంద్ర మోడీ ఇచ్చిన మాట, స్విస్ బ్యాంకులో 1,00,000 కోట్ల రూపాయలు నల్లధనం ఉంది, అవి తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షలు వేస్తా అన్నాడు. 24 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఆ లెక్కన ఒక తెలంగాణకే 1 కోటి ఉద్యోగాలు రావాలి. ఎవరికి వచ్చినాయో ఉద్యోగాలు? ఓ కిషన్ రెడ్డికి, ఓ బండి సంజయ్కి ఇద్దరికి ఉద్యోగాలు వచ్చినాయి. తెలంగాణలో ఎవరైనా మోడీ ఉద్యోగం ఇచ్చిండా? ఎవరికి ఉద్యోగాలు ఇచ్చిండో మోడీ వచ్చి చూపియాలి లెక్క. నేను ఇచ్చిన 55,000 మందికి మొదటి సంవత్సరంలో ఉద్యోగాలు తలకాయ లెక్క పెడితే ఎల్బీ స్టేడియం రా, ఒక్కొక్కరిని లెక్క పెట్టి పేరు రాసుకొని ఏ ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినో లెక్కలు చెప్తా. మోడీ గారు, నీ బంట్లను పంపిస్తావో
నీ బంట్రోతులను పంపిస్తావో నువ్వు పంపించు, లెక్కబెట్టి చూపించే బాధ్యత నాది. మోడీ ఒక రకంగా మోసం చేస్తే ఇక్కడున్న కేసీఆర్ గారు ఇంకొక రకంగా ప్రజల్ని వంచిండు, మోసం చేసిండు, దోపిడీ చేసిండు. ఇవాళ అందుకే సూటిగా నేను సవాల్ విసిరదలుచుకున్న బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళకు. బీఆర్ఎస్ 23లో అధికారం పోయింది, 24 పార్లమెంట్లో డిపాజిట్లు పోయినాయి. ఇప్పుడు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు దొరకలేదు. అదో దిక్కుమాలిన పార్టీ. ఆ దిక్కుమాలిన పార్టీ తండ్రో దిక్కు, కొడుకో దిక్కు, అల్లుడో దిక్కు, బిడ్డో దిక్కు కాకుల్లాక వాడి పొడుసాలను చూస్తున్నారు. ఈ కాకులకు సరైన జవాబు చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. తెలంగాణలో కృష్ణానది జలాలు రంగారెడ్డి, మహబూబ్ నగర్, అదేవిధంగా నల్గొండ, ఖమ్మం జిల్లాలకు ప్రాజెక్టులకు, భూములకు పారాల్సిన నీళ్లు రాయలసీమ జిల్లాలకు తరలించకపోతుంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, అదేవిధంగా ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించుకుంటుంటే ఒక్క రోజైనా నువ్వు అడ్డుకున్నావా? వీరతిలకం దిద్ది జగన్మోహన్ రెడ్డికి పంచపక్ష ప్రమాణాలు పెట్టింది నువ్వు కాదా? ఇవాళ నువ్వు చేసిన పాపం ఇవాళకు మాకు శాపమైంది, ఇవాళ మాకు ఉరైంది. ఇవాళ తొందరలోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి అయితే రోజుకు 10 టీఎంసీలు, రోజుకు 10 టీఎంసీలు అంటే ఒక్క నెల రోజులు మన కళ్ళు మూసుకుంటే 300 టీఎంసీలు శ్రీశైలం మొత్తం తరలించకపోవడానికి, మలుపుకపోవడానికి ఇవాళ పునాదులు వేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీర తిలకం దిద్ది కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ల కోసం కక్కుర్తిపడ్డది నువ్వు కాదా చంద్రశేఖరరావు? ఆనాడు సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు కాదా అని నేను అడుగుతున్నా. 5 ఏళ్ళు హరీష్ రావు సాగునీటి పారుదల శాఖ మంత్రి, 5 ఏళ్ళు చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రి.